నేల కొరిగిన ఓ తార నింగిలో మెరిసే నక్షత్రమా, నీవు చూపిన వెలుగు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆరిపోదు. మా జీవితాల్లో వెలుగు నింపిన తల్లివి నీవు. ఎన్నో కష్టాలను అనుభవించి చీత్కారాలను ఎదుర్కొని మహిళల విద్యకు మార్గం చూపి సమాజంలో సమానత్వం కోసం పోరాడి భారతీయ సంఘ సంస్కర్తగా, ఉపాధ్యాయునిగా, రచయిత్రిగా, భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ధీర వనిత అమ్మ సావిత్రిబాయి పూలే. 1897లో ప్లేగు వ్యాధి ప్రజలను అతలాకుతలం చేసింది. ప్లేగు వ్యాధి బారి నుండి ఎందరినో కాపాడిన గొప్ప మనసున్న తల్లివి నీవు. అదే ప్లేగు వ్యాధి మార్చి 10, 1897న అమ్మ సావిత్రిబాయిని కబళించి వేసింది. పుట్టలో నుంచి చీమలు వచ్చినట్లు ఎన్ని ఆటంకాలు వచ్చినా అమ్మ పంచిన జ్ఞానం, చదువు ఎప్పటికీ అంతం కాదు. ఆకాశంలో తారలు వలె వెలుగు వెదజల్లుతూనే ఉంటుంది. జై భీమ్, జై పూలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.